హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ టెక్ న్యూస్ రెడ్మీ నోట్ 13 సిరీస్ గురించి. సో ఈ మొబైల్స్ అనేవి త్వరలో చైనా లాంచ్ అవబోతున్నాయి. ఆబ్వియస్లీ ఇక్కడ లాంచ్ అయిన తర్వాత మన ఇండియాలో కూడా వస్తాయనుకోండి. సెప్టెంబర్ 21 రోజు అయితే దీన్ని లాంచ్ అయిపోతున్నారు. 200 మెగాపిక్సెల్ కెమెరా తోటి ఈ మొబైల్ తీసుకొని రాబోతున్నారు. దీంతో పాటు ఇక మన దీనిలో అల్ట్రా అని చెప్పేసి అదని చెప్పేసి ఇదని చెప్పేసి మొబైల్స్ అయితే తీసుకొని వస్తారు. జనరల్గా మన రెడ్మీ మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే ఒకప్పటిలాగా వీళ్ళ మొబైల్స్ ఉండట్లేదు, ప్లస్ ఒకప్పటిలాగా వీళ్ళ సేల్స్ ఉండట్లేదు. అయితే ఒక 2-3 సంవత్సరాల క్రితం గురించి మాట్లాడినట్టయితే వీళ్ళ మొబైల్స్ వస్తున్నాయంటే మనం బ్లైండ్గా కొనుక్కునే వాళ్ళం. కంపల్సరీ వీళ్ళు మంచి స్పెసిఫికేషన్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు పెట్టే ప్రైస్కి. కాకపోతే ఇప్పుడు కథ మారిపోయింది. మరి దానికోసమే వీళ్ళ సేల్స్ అనేవి కూడా డౌన్ అవుతున్నాయి. మరి ఈసారి రెడ్మీ నోట్ 13 సిరీస్ తోటి పైకి వెళ్తారా ఇంకా కిందికి వెళ్తారా అనేది చూడాలి. ఇక దాంతోపాటే ఐఫోన్స్ జనరల్గా వీళ్ళు అన్నీ చెప్తూ ఉంటారు వీళ్ళ ఈవెంట్లో, అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పేసి. కాకపోతే వీళ్ళు చేసేది ఏముండదు. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, కెమెరాను అటు నుంచి ఇటు మార్చడం, లేకపోతే 2 కెమెరాలు ఉన్నవి 3 కెమెరాలు పెట్టడం, లేకపోతే ఈసారి వీళ్ళు చేసింది కొత్తగా ఏంటి అంటే యూఎస్బి టైప్ సి పోర్ట్ని ఇచ్చారు. అది కూడా ఈ వాళ్ళు మొట్టికాయలు వేశారు, మీరు ఇది పెట్టకపోతే మేము మొబైల్ని సేల్ చేయనీయం అంటే ఆ బాధను దిగమింగుకొని వీళ్ళు ఏం చేశారంటే ఈసారి ఈ టైప్ సి పోర్ట్ని అయితే ఇచ్చారు. ఇక కొత్తగా వాళ్ళు చేసింది ఏం లేదు. కెమెరాలో అది ఇచ్చాము ఇది ఇచ్చాము అంటూ ఉంటారు. అంటే మీరు పాత ఫోన్ తోటి ఫోటో క్యాప్చర్ చేసినా కొత్త ఫోన్ తోటి మీరు ఫోటో క్యాప్చర్ చేసినా కూడా పెద్ద డిఫరెన్స్ అయితే మీకు ఏం కనబడదు. వీళ్ళు మార్చి అదే ఇస్తూ ఉంటారు. కాకపోతే చెప్పడం ఎలా చెప్తారంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటారు, స్మైలింగ్ ఫేస్ తోటి చెప్తూ ఉంటారు, మేము అది చేసాం ఇది చేసామని చెప్పేసి. కాకపోతే గత 3 సంవత్సరాల నుంచి అదే డిజైను మొత్తం మీకు అవే చూడడానికి కనిపిస్తే చిన్న మైనర్ చేంజెస్ పెట్టేసి డబ్బులు మాత్రం చాలా ఎక్కువ గుంజుతూ ఉంటారు. మొత్తానికి ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే వీళ్ళ మొబైల్లో ఏ ర్యామ్ ఉంది అనేది ఇప్పుడు రివీల్ అయింది అన్నట్టు. సో దానిలో చూసుకున్నట్టయితే మనకు బేస్ వేరియంట్లలో 6GB ర్యామ్, హైయర్ వేరియంట్లలో 8GB ర్యామ్ ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇక దాని తర్వాత వాట్సాప్ గురించి మాట్లాడితే వాట్సాప్లో కూడా మనకు ఛానల్ ఫీచర్ని తీసుకొని రాబోతున్నారు. సో మరి ఇప్పటికే 150 కంట్రీస్తో పాటు మన కంట్రీ కూడా దీన్ని రూల్ అవుట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వివో T2 Pro గురించి. సో వివో T సిరీస్ గురించి మాట్లాడినట్టయితే మనకు వివో అన్ని మొబైల్స్తో పోల్చుకున్నట్టయితే తక్కువ ప్రైస్లో మంచి ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మొత్తానికి ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే ఈ సెప్టెంబర్ 21 రోజు వీళ్ళు కూడా వీళ్ళ మొబైల్ ఇండియా లాంచ్ చేయబోతున్నారు. సో మినిటెక్ డెమన్సిటీ 7200 ప్రాసెసర్ని అయితే దీనిలో యూస్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. 21 రోజు అన్నాను కదా, 22nd రోజు అయితే దీన్ని లాంచ్ చేయబోతున్నారు. దాంతోపాటే మరి ఈ మొబైల్ యొక్క ప్రైజింగ్ ఏముంటుంది అనేది చూడాల్సి ఉంది. దీని డిజైన్లు అయితే ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. సో మరి 21 రోజు ఇంకొక మొబైల్ని లాంచ్ చేయబోతున్నారు. మోటోలా వాళ్ళు మోటో ఎడ్జ్ 30 నియో అనే పేరుతోటి ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. మినిటెక్ డెమన్సిటీ 7030 ప్రాసెసర్ని దీనిలో యూస్ చేయబోతున్నారు. 144 Hz రీఫ్రెష్ రేట్, 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మన దీనిలో అయితే యూస్ చేయబోతున్నారు. జనరల్గా మోటోలా మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఈ మధ్య కాలంలో వీళ్ళు వేరే ఏ బ్రాండ్ ఇవ్వనటువంటి ఫీచర్స్ ఇస్తూ ప్రైస్ని తక్కువ పెడుతున్నారు. మరి ఈ మొబైల్ ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారో చూడాలి. 38,000 ప్రైజింగ్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక దాంతోపాటు లావా వాళ్ళు కూడా లావా బ్లేజ్ ప్రో అనే పేరుతోటి ఒక మొబైల్ని ఇదే మంత్లో లాంచ్ అయిపోతున్నారు. మినిటెక్ డెమన్సిటీ 6020 ప్రాసెసర్తో దీన్ని 15,000 ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొని రాబోతున్నారు. మరి లావా గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు ఏం తిన్నారో ఏమో తెలియదు, కానీ ఒకటేసారి మార్కెట్లోకి జంప్ ఇచ్చారు. అంటే ఇంతకుముందు లాంచ్ చేసిన లావా బ్లేజ్ మొబైల్స్ అయినా కానివ్వండి, రీసెంట్గా లాంచ్ చేసిన అగ్ని 2 అయినా కానివ్వండి, మొత్తం అగ్నిపర్వతం బద్దలు చేసే ఈ మొబైల్ అనేది బయటకు వచ్చిందని చెప్పేసుకోవచ్చు. మరి మొబైల్ కొందామన్నా కూడా దొరకనటువంటి స్టేజ్లో ఆ మొబైల్ ఉండే. సో మరి అటువంటి ఫీచర్స్ని వీళ్ళు 20,000 ప్రైస్ సెగ్మెంట్లో ప్రొవైడ్ చేసేసారు కాబట్టి జనాలు కూడా ఎగబడి మరి కొన్నారు. సో ఇండియా సెంటిమెంట్ ఒక్కదాన్నే పెట్టుకుని వీళ్ళు మార్కెట్లోకి రాలేదు, నిజంగానే ఫీచర్స్ బాగా ఇచ్చారు కాబట్టి జనాలు దీన్ని ఎంకరేజ్ చేశారు. సో మరి ఈ మొబైల్ కూడా 15,000 ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొని రాబోతున్నారు త్వరలో. మరి దీనికి ఎంత హైప్ వస్తుంది, ఎంత సేల్ అవుద్ది అనేది చూడాలి. దాంతోపాటు ఇంకొక బ్రాండ్ ఇదే మంత్లో రాబోతుంది, అదే హానర్ 90. అయితే ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్ ప్రకారం 30,000, 40,000, 50,000 ప్రైస్ ఉంటుంది అనుకున్నాం కదా. కాకపోతే లేటెస్ట్ వచ్చిన లీక్స్ ప్రకారం 28,000 ప్రైస్ సెగ్మెంట్లోనే వీళ్ళు దీన్ని తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. సో మరి ఈ ప్రైస్లో స్నాప్డ్రాగన్ 7 Gen ప్రాసెసర్, 200 మెగాపిక్సెల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అని చెప్తున్నారు. ఆల్రెడీ మొబైల్ అనేది వేరే కంట్రీలో లాంచ్ అయింది. 200 మెగాపిక్సెల్ కెమెరా తోటి వీళ్ళు 28,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ ప్రాసెసర్ తోటి తీసుకొస్తే జస్టిఫై అని చెప్పేసుకోవచ్చు. 30,000 కంటే ఎక్కువ తీసుకొచ్చి 35,000 కంటే ఎక్కువ తీసుకొస్తే మాత్రం అప్పుడు మనం ఆలోచించాలి. కానీ ఇప్పుడు ఒకవేళ కనుక వీళ్ళు 28,000 ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తే మాత్రం చాలా మంచి మొబైల్ తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. త్వరలో మన ఛానల్లో కూడా అన్బాక్సింగ్ ఉంటుంది, దానికోసం అయితే మీరు వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి OnePlus ప్యాడ్ గో గురించి. సో త్వరలో అంటే నెక్స్ట్ ఇయర్ దీన్ని లాంచ్ అయిపోతున్నారు అనుకోండి. సో దీనిలో మనకి మినిటెక్ డెమన్సిటీ 9000 ప్రాసెసర్తో పాటు 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి ఈ ప్యాడ్ రాబోతున్నట్టు తెలుస్తుంది. సో మరి ప్రైస్ 38,000 ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి దీనికి పోటీ చాలా ట్యాబ్సే ఉన్నాయి. మరి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. దాని తర్వాత సామ్సంగ్ గురించి మాట్లాడితే సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ S23 FE అనే పేరుతోటి వీళ్ళ మొబైల్ తీసుకొని రాబోతున్నారు. జనరల్గా వీళ్ళ FE సిరీస్ గురించి మాట్లాడినట్టు దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, చాలామంది కొనుక్కుంటూ ఉంటారు, మంచి ఫీచర్స్ తక్కువ ధరలో ఇస్తూ ఉంటారు. అయితే ఈసారి వీళ్ళు స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ తోటి మొబైల్ తీసుకొస్తారట. మరి లాంచ్ చేసినప్పుడు 50,000 ఉంటుంది, కానీ దాని తర్వాత సంవత్సరం తర్వాత 35,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే సేల్ చేస్తూ ఉంటారు. సో మరి మీలో ఎంతమంది
ఈ మొబైల్ని అంటే సామ్సంగ్ సంబంధించిన ఎఫీ సిరీస్ని వాడారనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫోల్డింగ్ ఫోన్ మార్కెట్ గురించి మాట్లాడినట్టయితే 2027 కల్లా 5% ఇది మొత్తం మార్కెట్లో యాక్పై చేస్తుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇంకా ఇన్నోవేషన్స్ అయితే జరగాలి, ఇంకా చాలా సమస్యలు అయితే ఉన్నాయి. మధ్యలో ఆ లైన్ ఏదైతే ఉంటుందో, ఆ కీ ఏదైతే ఉంటుందో అదైతే కనిపిస్తుంది, దాన్ని మార్చాల్సి ఉంది. దాని తర్వాత కెమెరా పరంగా ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత డ్యూరబిలిటీలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అవ్వాల్సి ఉంది. దాని తర్వాత అయితే ఫోల్డింగ్ ఫోన్ మార్కెట్ పెరుగుద్దని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. దాని తర్వాత నథింగ్ వాళ్ళు కూడా వీళ్ళ సిఎంఎఫ్ బ్రాండింగ్లో ప్రోడక్ట్ని తీసుకొస్తారని చెప్పేసి చెప్తున్నారు కదా. ఈ 26వ తారీఖు వీళ్ళు దీన్ని అనౌన్స్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి నథింగ్ ఫోన్ గురించి నథింగ్ కంపెనీ గురించి మాట్లాడినట్టయితే ఆల్రెడీ మార్కెట్లో మంచి పేరునే సంపాదించుకున్నారు. వేరే బ్రాండ్స్తో పోల్చుకున్నట్టయితే అంటే OnePlus వాళ్ళు ఎలాగైతే మంచి పేరుని ఎంట్రీ ఇవ్వగానే సంపాదించుకున్నారో, నథింగ్ వాళ్ళు కూడా అదే రేంజ్లో సంపాదించుకున్నారు. ఈ నథింగ్ ఫోన్ 2 విషయంలోనే ప్రైస్ ఎక్కువ పెట్టారు. అయినా కూడా మరి వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అనేది అయితే చూడాల్సి ఉంది. ఇంకొంచెం 5,000 తక్కువకి వస్తే అది కూడా సూపర్బ్ ఉండేది. మరి వీళ్ళు ఈ సబ్ బ్రాండింగ్లో ఎటువంటి ప్రోడక్ట్ తీసుకొస్తారు, ఏ ప్రైజ్లో తీసుకొస్తారో చూడాలి. మొత్తానికి ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.